ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా 4 డిఏలు అదేవిధంగా డిఏల పైన కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వీళ్ళని లైక్ చేయండి. వివరాలకు ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే మనకు రావాల్సిన పెన్షన్లకు బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా పీఆర్సీని కూడా అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగుల ఐక్యాస చైర్మన్ మారం జగదీశ్వర్ అయితే కోరడం అయితే జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రావాల్సిన ఏదైతే ముఖ్యంగా డిఏలు ఉన్నాయో 5 డిఏలు కనీసం 4 రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులు కూడా వెంటనే రిలీజ్ చేయాలనే విధంగా ఒక ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట. అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ నెల 14 తారీఖున తెలంగాణలో బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే 15 తారీఖున వచ్చేసి ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఎలా వెళ్ళాలి, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్. దాంతోపాటు ఇటు అంటే ఇంతకుముందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈ భేటీలో కీలకంగా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట. నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీపావళి కానుకగా ఇక కేంద్రంలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఏదైతే పెన్షన్లకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తారు కాబట్టి వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఎలా అంటే దసరా దీపావళికి సంబంధించి పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీగా శుభార్త చెప్పిందనమాట. ఇప్పుడు 50% ఉన్న డిఏను మరో 3% కలుపుకుంటే 50% అయితే చేరడం అయితే జరిగిందనమాట. దీంతో అక్కడ మనకు డేరెన్స్ అలవెన్స్ 3% పెరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 10,000 కోట్ల మేర కోట్ల అదనపు భారం పడుతుందన్నమాట. నిర్ణయంతో దాదాపు సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 68.72 లక్షల మంది పెన్షన్లకు అయితే ప్రయోజనం అయితే లబ్ధి అనేది చేకూరబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగికి సంబంధించి జీతాల పైన పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నట్టు వచ్చి తాజాగా వచ్చేసి దీపావళికి గుడ్ న్యూస్ అనేది రానున్నట్లు ఒక అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట.